గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొమెంటం బస్ట్ మొమెంటం బస్ట్లో ప్రాసెస్లో భాగంగా మనము స్టాక్ మార్కెట్ గురించి అనాలసిస్ చేస్తున్నాము. ఇందులో జస్ట్ బేస్డ్ ఆన్ మొమెంటం బస్ట్లో మార్కెట్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో దానికోసం మనము 4 వేస్లో అండర్స్టాండ్ చేసుకుంటాము. మొమెంటం బస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి రీజన్ లేకుండా స్టాక్ 3 to 5 days 8 to 20% పెరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ డిస్క్లైమర్. సో ఇది అనాలసిస్. ఓకే, మార్కెట్ బ్రెడ్త్ ఓవర్ వ్యూ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్, ఈరోజు ఏమన్నా మొమెంటం బస్ సెటప్స్ ఉన్నాయా. థర్డ్ స్టెప్ వచ్చేసి లాస్ట్ 5 days ఏమన్నా మూవ్ అయ్యాయా. ఓకే, స్టాక్స్ మూవ్ అయింటే ఎలా మూవ్ అయ్యాయి. రీసెంట్ బ్రేక్అవుట్స్ అనాలసిస్ అంటే మనం ప్రతిరోజు ఏదైనా మొమెంటం బస్లో స్టాక్ వస్తే దాన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని మనం కంటిన్యూగా నెక్స్ట్ 5 days అబ్జర్వ్ చేస్తాం దాన్ని. సో అంటే రియల్గా పొజిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా మనము ఒక 3 to 5 స్టాక్స్ ఆర్ ఏదైనా మొమెంటం బస్లో ఆ రోజు స్టాక్స్ వస్తుంటే వాటిని మనము వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. వాచ్ లిస్ట్లో పెట్టుకొని నెక్స్ట్ 5 days అవి ఎలా పెరుగుతున్నాయా లేదా దాన్ని బట్టి కూడా మార్కెట్ అండర్స్టాండింగ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ చెప్పిన ఈ 4 ways జస్ట్ మార్కెట్ను అండర్స్టాండ్ చేసుకోవడానికి మనము టూల్స్గా యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఎటువంటి న్యూస్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఓన్లీ చార్ట్ బేసిస్లోనే చెప్తాం. మార్కెట్ బ్రెడ్త్ షీట్ అనేది ఎన్విరాన్మెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇది టాప్ లేయర్ అనమాట. ఇది టాప్ లేయర్. ఒకవేళ ఎన్విరాన్మెంట్ బాగా లేకపోతే మీరు మంచి పొజిషన్ మంచి సెటప్ ఉన్నా తీసుకున్నా కూడా సో అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అందువల్ల ఇది ఎన్విరాన్మెంట్ అనేది టాప్ లేయర్గా తీసుకోండి. ఓకే, అది మార్కెట్ బ్రెడ్త్ షీట్ నుంచి తెలుస్తుంది అనమాట. ఓకే, సో మనము 1 by 1 చెక్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ మార్కెట్ బ్రెడ్త్ షీట్ అప్డేట్ చేద్దాము. ఓకే, సో అప్డేట్ చేసి దానికి కీ అబ్జర్వేషన్స్ కూడా రాస్తాం. ఈ ఓల్డ్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు. సో ఈరోజు అబ్జర్వేషన్స్ రాద్దాము. సో మార్కెట్ బ్రెడ్త్ షీటు, ఇది మార్కెట్ బ్రెడ్త్ షీటు. ఈరోజు ఫిఫ్త్ హాలిడే 6th November. ఈరోజు 6th November 2025. సో మార్కెట్ బ్రెడ్త్ షీట్ కోసం అట్లాస్ ఓపెన్ చేసి ఒకసారి డేటా డౌన్లోడ్ చేద్దాము. చూడండి, లోడ్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేయాలి, ఎక్సెల్ ఫార్మేట్లో ఉంటుంది. ఫస్ట్ ఎక్సెల్ ఫార్మేట్లోకి డౌన్లోడ్ చేసి ఫస్ట్ లైన్ కాపీ చేస్తాం అంతే. సో ఈరోజు యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసింటే మార్కెట్ అస్సలు బాగాలేదు. ఓకే, అదే బ్రెడ్త్ షీట్లో ఇండికేట్ అవుతుంది. చూడండి, బ్రెడ్త్ షీట్ కలర్ కోడింగ్ మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మనము ఇక్కడ పేస్ట్ చేస్తున్నాము. బ్రెడ్త్ షీట్లో మనం కలర్ కోడింగ్ ఇస్తున్నాం కదా, జస్ట్ చూడండి, కలర్ కోడింగ్ రెడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఆల్రెడీ 4 reds 5 reds వచ్చాయి. 5 reds వచ్చాయంటే ఏంటి, 3 ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ 3 అంతకన్నా ఎక్కువ వస్తే అది అప్ ట్రెండ్, -3 అంతకన్నా తక్కువ వస్తే డౌన్ ట్రెండ్. ఓకే, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. సో ఇంతవరకు మనకు 14th October 15th Octoberలో అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. బట్ ఇదంతా రన్ ఏం లేదు, ఎక్కడే కానీ 400 అబోవ్ నెంబర్ రాలేదు. కానీ 15th Octoberలో జస్ట్ క్యాజువల్గా స్టార్ట్ అయిన అప్ ట్రెండ్ అది ఏమి పెద్ద అంటే మూమెంట్ లేకుండా జస్ట్ క్యాజువల్గా మూవ్ అయింది అంతే. ఏం పెద్ద అంటే స్టాక్స్ ఏమి ర్యాండమ్గా పెరిగాయి కానీ ఒక ప్రాపర్ సెటప్స్తో ఏం పెరగట్లేదు. మీరు చూస్తూనే ఉంటారు గత 2 వారాలుగా పొజిషన్. సో అది ఈరోజు డౌన్ ట్రెండ్కి స్టార్ట్ అయింది. డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ ట్రెండ్ మీన్స్ ఇక్కడ రెడ్ కలర్ ఇస్తాము. ఇంతవరకు ఉన్న అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్కి మారిందంటే
ట్రెండ్ చేంజ్ అంటే బ్లాక్ కలర్తో కోటి బ్యాక్ ఎండ్ బ్లాక్ కలర్తో ఇస్తాం. రెడ్ కలర్ అంటే డౌన్ ట్రెండ్, బ్లాక్ కలర్ ఇచ్చామంటే బ్యాక్ ఎండ్లో అంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్ కలర్ ఇస్తే దట్ మీన్స్ ట్రెండ్ చేంజ్. ప్రీవియస్గా ఉన్న అప్ ట్రెండ్ ఇంతవరకు 15th అక్టోబర్లో వచ్చిన అప్ ట్రెండ్ ఈరోజు 6th నవంబర్ డౌన్ ట్రెండ్గా మారింది. సో డౌన్ ట్రెండ్కి ఏంటి 1 2 3 4 5 రెడ్స్ ఉన్నాయి. 5 రెడ్స్ అంటే -5 అనేది -3 కన్నా చిన్నది కాబట్టి -3 కన్నా ఎక్కువ, అది ఎక్కువ తక్కువ అనుకోవచ్చు. -3 కన్నా -3 ఉంటే చాలు డౌన్ ట్రెండ్. ఇక్కడ -5 ఉంది అంటే చాలా బాగాలేదు మార్కెట్ కండిషన్స్. అది కూడా ఇక్కడ ఇండికేట్ అయింది చూడండి. 5 డేస్ లాస్ట్ 5 డేస్లో 8% పెరిగిన స్టాక్స్లో 113 నుంచి 76కి పడిపోయాయి ఇక్కడ. సో ఇది కూడా ఇండికేట్ చేస్తుంది అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ కన్సిస్టెన్స్గా 100 స్టాక్స్ 100 నెంబర్ ఉన్న నెంబరు 76కి పడిపోయింది. ఇక్కడ చూడండి 4.5 అబోవ్ నెంబర్, 4.5% కన్నా ఎక్కువ పెరిగిన స్టాక్స్ 2 ఉంటే 4.5 కన్నా తక్కువ పెరిగిన స్టాక్స్ 7 ఉన్నాయి. రేషియో చూడండి, ఇది 2 ఉంది, ఇది 7 ఉంది దగ్గర. సో అంటే నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉంది. సో బ్రెత్ సీట్ క్లియర్లీ చెప్తోంది మార్కెట్ ఈజ్ నాట్ గుడ్ అని చెప్తోంది. ఓకే, అది మనకి ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్టెడ్. సో ఆ విషయం మనము రాద్దాం. కీ అబ్జర్వేషన్స్లో ఫస్ట్ అబ్జర్వేషన్ అబౌట్ బ్రెత్ షీట్ రాస్తున్నాము. బ్రెత్ షీట్ క్లియర్లీ indicating market is just started డౌన్ ట్రెండ్. జస్ట్ మనం ఏ రోజుకి ఆ రోజు రాస్తాం. రేపు ఒకవేళ అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే అప్ ట్రెండ్ అని రాస్తాం. సో మనం జస్ట్ ఫాలో ద రూల్స్. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, స్టాక్స్ వీలైతే సెటప్స్ ఉంటే తీసుకోవాలి. డౌన్ ట్రెండ్లో ఉంటే సో ఇంకా నో సెటప్, నో సచ్. ఓకే, నో నీడ్ టు కన్సిడర్ ఎనీ సెటప్. ఎందుకంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు అది ఇంకా ఇది ఎన్విరాన్మెంట్ బాగాలేదని మీనింగ్. దాని ఎన్విరాన్మెంటే బాగాలేదు. ఎన్విరాన్మెంట్ బాగాలేనప్పుడు సెటప్ ఉందని మనం తీసుకుంటే అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో బికాస్ ఫెయిల్యూర్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫెయిల్యూర్ రేట్ గోయింగ్ టు ఇంక్రీజ్. ట్రెండ్ ఎలా ఉంటే అలా కన్సిడర్ చేయాలి మనం. సో ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. డౌన్ ట్రెండ్లో ఉంది. ఏదైనా సెటప్స్ ఉండొచ్చు 1 or 2, బట్ పొజిషన్ తీసుకోవాలన్నా లేదా అనేది చాలా సెలెక్టివ్గా తీసుకోవాలని దాని మీనింగ్. బెటర్ తీసుకోకపోవడమే మంచిది. సెకండ్ పాయింట్ చూద్దాం మనము. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈరోజు ఏమైనా ఎంబీ సెటప్స్ ఉన్నాయా లేవా, అది మన పాయింట్. ఓకే, దానికోసం మనము మళ్ళీ అట్లాస్కి వెళ్ళి సేమ్ థింగ్ వీ డూ. మన స్కానర్ రన్ చేస్తాము. 4% ఆర్ 2% కన్నా ఎక్కువ పెరిగిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయి చూసి వాటిని కాపీ చేసి ఓన్లీ 60 స్టాక్స్ వచ్చాయి. ఏమైనా ఎంబీ సెటప్స్ ఉన్నాయా, అది మన గోల్. ఈరోజు A to G స్కాన్ చూడండి. ఎంబీ సెటప్స్ ఉంటే జస్ట్ వాచ్ లిస్ట్లో పెడదాం. పొజిషన్ తీసుకొని అవసరం లేదు, బట్ మార్కెట్ను గేజ్ అబ్జర్వ్ చేయడానికి ఇది పనికొస్తుంది. ఏషియన్ పెయింట్స్, ఏదైనా ఎంబీ సెటప్ ఉన్నాయా లేదా, ఇది కొద్దిగా ఇది బాటమ్ బౌన్స్ కిందికి వస్తుంది. ఆదిత్య ఇన్ఫోటెక్ బాటమ్ బౌన్స్ అవుతుంది. జస్ట్ అబ్జర్వేషన్లో పెడతాం మనము. ఓకే, సో ఇవన్నీ ఎంబీ సెటప్స్ కిందికి రావు. ప్రయర్ అప్ ట్రెండ్, కన్సాలిడేషను. సో ఇది సెటప్ సరిగా లేదు. ఓకే, నీట్గా ఇక్కడ ఉండాలి అన్నమాట. ఇక్కడ చూడండి డౌన్ ట్రెండ్. సో ర్యాండమ్గా ఉంది. బాటమ్ బౌన్స్ సెలెక్ట్ చేయడానికి జనరల్గా 6% 4% అప్ అయితే చాలు. బట్ ప్రీవియస్ డేస్ నీట్గా కన్సాలిడేషన్ అయ్యి ఉండాలి. ఓకే, స్టాక్ అనేది ఒక 2-3% కూడా ఉండకూడదు. జస్ట్ డోజీస్ ఉండాలి.
బాటమ్ బౌన్స్లో డోజీ ఇస్తుండాలి. సో ఏమి సెటప్స్ లేవు, బాటమ్ బౌన్స్ కనపడట్లేదు, కన్సాలిడేషన్స్ కనపడట్లేదు, అండ్ కంటిన్యూషన్ కూడా కనపడట్లేదు. 3 రకాలు ఉన్నాయి కదా మొమెంటమ్ బస్ట్. సో ఏ రకం కూడా కనిపించట్లేదు. చూడండి, ఇది డౌన్ డౌన్ అయిపోయింది. సో మనం బ్యాక్ టు ఏకి వచ్చేసాము. సో నో సెటప్స్, ఓన్లీ 60 స్టాక్సే వచ్చాయి కాబట్టి. ఓకే, ఏషియన్ పెయింట్స్ ఇది ఏమి సెటప్ కాదు, ఇది బాటమ్ బౌన్స్ కిందికి వస్తుంది. కొద్దిగా బాటమ్ బౌన్స్ వీ కెన్ కన్సిడర్ బాటమ్ బౌన్స్. సో అబ్జర్వేషన్లో పెడదాం మనం. దీన్ని తీసుకెళ్ళి కీ అబ్జర్వేషన్ కీ రీసెంట్ అబ్జర్వేషన్స్లో తర్వాత పెడదాము. ఓకే, సో అది ఎంబీ సెటప్. ఓకే, నో సెటప్స్ ఆర్ అపియరింగ్. మార్కెట్ కూడా క్లియర్గా చెప్తుంది, నో ఎంబీ సెటప్స్ ఆర్ అపియరింగ్. సెటప్స్ ఉంటే ఓకే, సెటప్స్ లేనప్పుడు మనం తీసుకోకూడదు, ఫోర్స్ఫుల్గా తీసుకోకూడదు. సో ఈరోజు ఏమైంది, జస్ట్ ఎంబీ సెటప్స్ ఏం లేవు, ఒక్కటే ఉంది, ఓన్లీ 1 బాటమ్ బౌన్స్ వచ్చింది అంతే. అది కూడా సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో తెలియదు, ఎందుకంటే బాటమ్ బౌన్స్కు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. బాటమ్ బౌన్స్ అంటే అది జస్ట్ వెనక్కి పరిగెడితే గుర్రం అది. ఓకే, దాన్ని మనము అది వెనక్కి పోతుందా ముందుకు పోతుందో మనకు తెలియదు అనమాట. ఆల్రెడీ వెనక్కి పరిగెడుతోంది, అది మనం రివర్స్ అవుతుందని గెస్ చేస్తున్నాం. ఓకే, అది ప్రాబ్లం విత్ బాటమ్ బౌన్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 5 డేస్ మూవర్స్ ఏమున్నాయి. లాస్ట్ 5 డేస్ మూవర్స్ కోసం 20% అప్ లేదా 8% అప్ ఉన్న స్టాక్స్ను మనం స్కాన్ చేస్తాము. సో దానికోసము ఒక స్కానర్ ఉంటుంది, 8% అప్. సో ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా, మార్కెట్ బ్రెడ్త్ షీట్లోనే తెలిసింది 77 ఎన్నో ఉన్నాయి స్టాక్స్. సో అదే నెంబరు ఇప్పుడు చూద్దాము. 8% అప్ ఇన్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, 76 ఉన్నాయి. ఓకే, సో అదే నెంబరు మనం జస్ట్ ఏ టు జీ స్కాన్ చేద్దాము. ఈ గోల్ ఏంటి, ఏదైనా మొమెంటం బస్ చేసుకొని పెరిగాయా, అది మన గోల్. ఓకే, సో ఇది కొద్దిగా పెరిగింది చూడండి. బజాజ్ కన్జ్యూమర్స్ 3.5 పెరిగింది, బట్ 4% పెరగాలి. ఓకే, పర్వాలేదు, బట్ నాట్ గుడ్, నాట్ బ్యాడ్. సో ఇది బాటమ్ బౌన్స్ కిందికి వస్తుంది. సో బాటమ్ బౌన్స్లో ఏమన్నా పెరిగాయా, అది మన గోల్. సో ఇవన్నీ బాటమ్ బౌన్స్ వస్తాయి చూడండి. సో బాటమ్ బౌన్స్ అంటే ప్రీవియస్ డేస్ చూడండి, 0.8 -1 జస్ట్ స్లోగా ఉంది. సడన్గా 3.35 4% పెరిగి ఉండాలి. ఓకే, సడన్గా అది నియర్లీ 4% పెరిగి తర్వాత 15% పెరిగింది చూడండి. వెరీ ఫ్యూ బాటమ్ బౌన్స్ ఆర్ సక్సెసింగ్. సో ఎక్కువ సక్సెస్ అవ్వట్లేదు. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా చూడండి, డోజీ ఇలా ఎప్పుడైనా సరే ఇలా డోజీ వస్తే ఆల్మోస్ట్ స్టాక్ మూవ్ అయిపోయినట్టే. మీరు ఏం చేస్తారంటే డోజీ లోన్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, లేదా మీకు ఇంకా పెద్దగా ఆశ లేకపోతే ఆ డోజీ ఎండింగ్ టైంలోనే 3:30కి 3:28కు క్లోజ్ చేసేయచ్చు కావాల్సిందే. ఓకే, ముందు రోజు నెక్స్ట్ రోజు వరకు వెయిట్ చేయకుండా. సో బాటమ్ మొమెంటమ్ బస్ట్లో చూడండి, ఇది మొమెంటమ్ బస్ట్ కాదు, బట్ ఇది ఈరోజు డోజీ ఇలా వచ్చిందా. సో ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట, మూమెంట్ ఉండకపోవచ్చు నెక్స్ట్ డేస్. ఇలా వస్తున్నప్పుడు బెటర్ సాయంకాలం క్లోజ్ చేసినట్టు, ఇది కూడా అంతే. సో ఇది చూడండి, ఈరోజు డోజీ వచ్చింది, ఇంకా ఆల్మోస్ట్ ఈ మూవ్ అయిపోయినట్టే. ఇది మొమెంటమ్ బస్ట్లో బాగా సక్సెస్ అయింది చూడండి. 4% స్టాప్ లాస్ పెట్టేస్తే మనము 9.5 వచ్చింది. ఈరోజు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇది బాటమ్ బౌన్స్ మొమెంటమ్ బస్ట్, బాటమ్ బౌన్స్ సక్సెస్ అవుతున్నాయి. లాస్ట్ 5 డేస్లో బాటమ్ బౌన్స్ సక్సెస్ రేట్ మనం చూస్తున్నాము.
పర్ఫెక్ట్ సెటప్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను నేను. సో ఇది ఏమంత సెటప్ ఏం కాదు. బాటమ్ బౌన్స్, సో ఇది కూడా కొద్దిగా బాటమ్ బౌన్స్ కిందకి వస్తుంది. బట్ ప్రీవియస్ డే 2% పెరిగింది. చూడండి ఇప్పుడు డోజీ వచ్చింది. డోజీ వచ్చిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టు 4 days. ఓకే, సో ఇవన్నీ పెరిగిన స్టాక్స్, ఒక రకమైన ప్రాపర్ సెటప్ నుంచి పెరిగిన స్టాక్స్. వీటిని మనం నెక్స్ట్ టైం నుంచి లాస్ట్ యాక్చువల్ ఫ్యూ డేస్ మనం కాన్సన్ట్రేట్ చేయలేదు, బట్ నెక్స్ట్ బాటమ్ బౌన్స్ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాము. చూడండి ఇవన్నీ పెరిగాయి, మంచి ఒక రకంగా సెటప్ నుంచి పెరిగిన స్టాక్స్ ఇవన్నీ. సో ఇది మొమెంటమ్ బస్ట్కి వస్తుంది యాక్చువల్గా. ప్రయర్ అప్ ట్రెండ్, ఇది ప్రయర్ అప్ ట్రెండ్ ఉంది, గుడ్ కన్సాలిడేషన్ ఉంది, క్లోజ్ దట్ హై ఉంది. ఓకే, సో ఇది కొద్దిగా పర్వాలేదు, బట్ ఆ రోజు ఎర్నింగ్స్ ఉండడం వల్ల ఏమో మనం. సో ఇది ప్రయర్ అప్ ట్రెండ్, పీడిఎస్ లిమిటెడ్, ఇది కూడా గుడ్. ఓకే, సో అన్ని బాటమ్ బౌన్స్, నాట్ పర్ఫెక్ట్ సెటప్స్. లాస్ట్ 5 day అనాలసిస్ చెప్తుంది చూడండి. సో ఇవన్నీ బాటమ్ బౌన్స్ మూవ్మెంట్ అవుతున్నాయి, అవి కూడా డోజీతో ఎండ్ అవుతున్నాయి ఈరోజు. మోస్ట్లీ మూవ్ అయిపోయినట్టే. ఇది చూడండి 3 days బ్యాక్ డోజీ వచ్చింది, నేను చెప్పా కదా డోజీ వస్తే నెక్స్ట్ డే మోస్ట్లీ ఆ డోజీ రోజు తీసేస్తే బెటర్, లేదా నెక్స్ట్. మొమెంటమ్ బస్ట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆఫ్టర్ నేను థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ చూడడం వల్ల కొన్ని రూల్స్ రాశాను నేను. ఆ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఇది టీడీ పవర్, ఇది ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ డోజీ వచ్చింది, ఆల్మోస్ట్ ఓవర్, మూమెంట్ ఓవర్, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది కూడా గుడ్ 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 సెటప్, పర్ఫెక్ట్. సో ఇప్పటి వరకు మనకు 20% అప్ ఇన్ 5 days స్టాక్స్ చూసాము. సో ద ఫైనల్ కన్క్లూజన్ ఏమైందంటే, చూడండి 20% అప్ ఇన్ 5 days స్టాక్స్లో మీకు క్లియర్గా తెలుస్తుంది ఓన్లీ బాటమ్ బౌన్సెస్ కొన్ని సక్సెస్ అయ్యాయి అంతే, రిమైనింగ్ ఏమీ లేవు అనమాట. అన్ని బాటమ్ బౌన్సెస్. చూడండి ఇది ఫస్ట్ వన్ బజాజ్ కన్జ్యూమర్స్, సెకండ్ వన్ బాలాజీ టెలిఫిలిమ్స్, జనస్ అండ్ న్యూలాండ్ ల్యాబ్స్, టీడీఎస్ఎల్, టాటా పవర్. ఓకే, అన్ని ఆల్మోస్ట్ బాటమ్ బౌన్సెస్ సక్సెస్ అయ్యాయి. సో మనం కన్క్లూజన్ రాస్తాము. థర్డ్ పాయింట్, సో 20% స్టడీ టెల్లింగ్ ఓన్లీ బాటమ్ బౌన్సెస్ ఆర్ సక్సెస్. బాటమ్ బౌన్సెస్ సక్సెస్, that too very few. So last final study, last fourth one, 20% recent breakout review. రీసెంట్గా మనము ఎవ్రీ డే కొన్ని స్టాక్స్ను రీసెంట్ బ్రేక్అవుట్ వాచ్ లిస్ట్లోకి తీసుకుంటాము. సో వాటిని మనం అనాలసిస్ చేస్తే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఫెయిల్ అయిపోయింది. సో రెడ్ కలర్ ఇచ్చాము. తత్వ, ఇట్ ఈజ్ ఆల్సో రిటర్న్ వచ్చింది, బట్ కొద్దిగా పర్వాలేదు. రెప్కో హోమ్స్ కూడా రిటర్న్ వచ్చింది చూడండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే, సో ఇప్పుడు నెగిటివ్లో ఉంది. సో ఇది ఆల్మోస్ట్ రెడ్ కలర్. ఆనంద్ రతి, ఇది చాలా బాగుంది. నిన్న సెటప్ ఐపీఓ సెటప్ అనుకునే ఇది డోజీ వేసింది ఈరోజు, పర్వాలేదు, నాట్ దట్ మచ్. ఓకే ఓకే ఓకే. బోస్, ఇది ఆల్మోస్ట్ స్టాప్ లాస్ తగలడానికి రెడీ అయింది. ఎలక్ట్రో థర్మల్, సో ఇది కూడా ఓకే 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 నార్మల్గా ఉంది. జ్యోతి సిఎన్సి, ఇది కూడా ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి వచ్చింది. టైటన్, ఇది కూడా హై వీక్ వేసింది చూడండి. సో ఆల్మోస్ట్ ఎన్ని స్టాక్స్, 3, 5, 8 స్టాక్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ వెనక్కి వచ్చేసాయి. అంటే మార్కెట్ కండిషన్స్ నాట్ అట్ ఆల్ గుడ్. ఓకే, అదే పాయింట్ మనము ఇక్కడ ఫోర్త్ పాయింట్ రాస్తాం. మనము ఫోర్త్ పాయింట్,
recent breakout, watch list, not at all moved, almost all are came back, suggesting no position need to take. ఓకే, సో ఇక్కడ ఆల్ పాయింట్స్, థర్డ్ పాయింట్ కలర్ చేంజ్ చేస్తాం మనము. ఓకే, ఫోర్త్ పాయింట్ అనదర్ కలర్, అన్ని పాయింట్స్ ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ద పాయింట్స్, ఓకే, ఆల్ ద పాయింట్స్ కీ అబ్జర్వేషన్స్ లో ఆల్ ద పాయింట్స్. ఫస్ట్ పాయింట్ బ్రెడ్త్ షీట్ క్లియర్లీ డౌన్ ట్రెండ్కి వచ్చింది. ఓకే, ఇది ఎన్విరాన్మెంటే బాగాలేదని చెప్తోంది. ఓకే, మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్టెడ్ టుడే. నిఫ్టీ 50 కాదు, నిఫ్టీ 50 4-5 డేస్ బ్యాకే వెనక్కి వచ్చింది. బట్ జనరల్ మార్కెట్ అక్టోబర్ 15th వచ్చిన అప్ ట్రెండ్ అనేది, అక్టోబర్ 15th మనకు బ్రెడ్త్ షీట్ లో అప్ ట్రెండ్ వచ్చింది. ఆ అప్ ట్రెండ్ అనేది ఈరోజు బ్రేక్ అయిపోయి డౌన్ ట్రెండ్కి వచ్చింది. సెకండ్ పాయింట్, ఎంబీ సెటప్స్ ఏమీ అపియర్ అవ్వట్లేదు, ఓన్లీ సమ్ బాటమ్ బౌన్స్ వస్తున్నాయి, ఓన్లీ 1 బాటమ్ బౌన్స్. 20% స్టడీ కూడా బాటమ్ బౌన్సే చెప్తోంది, కంటిన్యూషన్ సెటప్స్ ఏమీ రావట్లేదు. ఓకే, రీసెంట్ బ్రేక్అవుట్స్ అయితే మరీ వరస్ట్గా ఉంది, ఆల్ ద స్టాక్స్ రిటర్న్ బ్యాక్. సో ఇది ఫైనల్ కన్క్లూజన్, ఆ మార్కెట్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. మీరు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉండాలి. సో ఎప్పుడైతే మీరు బ్రెడ్త్ షీట్ నెగిటివ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందో, బ్రెడ్త్ షీట్ ఉంది కదా మనకు, అది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఈరోజు. సో బెటర్ డోంట్ టేక్ ఎనీ పొజిషన్స్, వెయిట్ ఫర్ అట్లీస్ట్ ఈ 4.5 ఆర్ 400 వచ్చేంత వరకు వెయిట్ చేయడమే బెస్ట్. సో ఇలా పొజిషన్స్ తీసుకొని అనవసరంగా లాసెస్ బుక్ చేస్తూ, రియల్గా మార్కెట్ బాగున్నప్పుడు మనకు ఏమవుతుందంటే అంటే మన కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది అనమాట. సో బెటర్ కీప్ ఇట్ యువర్ కాన్ఫిడెన్స్, వెయిట్ ఫర్ స్టాక్స్. కావాల్సింటే ఇలా అబ్జర్వేషన్ చేసుకుంటూ చూస్తూ ఉండడమే. ఓకే, ఇవన్నీ మనము క్రెడిట్స్ ప్రదీప్ బండే, స్టాక్ గీక్స్, అశ్వత్ తెలుగు ట్రేడర్. ఓకే, అశ్వత్ తెలుగు ట్రేడర్ ఈజ్ మై సెల్ఫ్. ఓకే, సో ఈ విధమైన అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.